ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గుంటూరులో కోటి సంతకాల సేకరణ, విశాఖ ఉక్కు కోసం తగ్గేదే లేదన్న ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు. విద్యార్థి యువజన సంఘాలు. బీసీలంతా ఏకమౌదం, ప్రభుత్వంపై ఉద్యమిద్దాం. బీసీ యువజన నాయకులు కుమ్మర క్రాంతి కుమార్ పిలుపు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అతిథిగా హాజరై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావుతో పాటు సిఐటియు నాయకులు లక్ష్మీనారాయణ, ఏఐటియుసి నాయకులు అరుణ్ కుమార్ మాట్లాడారు. పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణను, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను వ్యతిరేకించండి. ప్రైవేటీకరణను, విశాఖ ఉక్కు జయప్రదం చేయండి. కోటి సంతకాల సేకరణను విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఒక వీరోచితమైన పోరాటం జరిగిన తర్వాతే విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఏర్పడింది. 32 మంది ప్రాణత్యాగం చేశారు దానికోసం. మన గుంటూరు నగరంలోనే 9 మంది మరణించారు. ఆ కాలంలో వేలాది మంది రైతులు 26,000 ఎకరాల భూమి ఇచ్చారు. వీటన్నిటి ఫలితంగా విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఏర్పడి ఈరోజు ఆ కర్మాగారంలో 40,000 మందికి పైగా ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. పరోక్షంగా ఆ ఫ్యాక్టరీ మీద 2 లక్షల మంది ఆధారపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి మొత్తం కూడా విశాఖ ఉక్కు కర్మాగారంతో ముడిపడి ఉంది. అటువంటి 3 లక్షల కోట్ల విలువ కలిగినటువంటి ఆ కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి, అమ్మేయటానికి ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా విశాఖ నగరంలో సంవత్సర కాలం నుంచి పెద్ద ఉద్యమం జరుగుతుంది. అందువల్ల ఈరోజు మనం రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా కోటి సంతకాలను సేకరించాలి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్కి అనుగుణంగా ప్రజలు, ఈ గుంటూరు నగరం, గుంటూరు జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న సంతకాల సేకరణ ఉద్యమంలో మీ వంతు పాత్ర నిర్వహించి ప్రైవేటీకరణ నిలుపుదల చేయడానికి మీ సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. 12వ తారీఖు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం సంవత్సర కాలం పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పేరుతో ఈ సంతకాల సేకరణ జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే విధానానికి వ్యతిరేకంగా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించింది. అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అంగీకరించరు. అదేవిధంగా మీరు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా ఉన్న వాటిని అమ్మేసి ఆంధ్ర ప్రజల్ని బికార్లీగా చేసే విధానాన్ని ఇక్కడ ప్రజలు అంగీకరించాలనేది బీజేపీ ప్రభుత్వం గమనించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానమే చేయడం కాదు, అవసరమైతే అన్ని పార్టీలని, విశాఖ ఉక్కు పోరాట కమిటీ నాయకుల్ని కేంద్రం దగ్గరికి తీసుకెళ్లి పార్లమెంట్లో ఈ అంశంపై లేవనెత్తాలి. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పేసి విశాఖ ఉక్కు పోరాట
కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి గుంటూరు నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న పోరాటంలో భాగంగా అది కేవలం విశాఖ నగరానికి సంబంధించిన ఉద్యమం మాత్రమే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉద్యమం. దాన్ని భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రజల వద్ద నుంచి 1 కోటి సంతకాల సేకరణ చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ప్రజల్లోకి పోతా ఉన్నాం. ఈ ఉద్యమం అనేది ప్రజల్లోకి మరింతగా విస్తృతంగా తీసుకొని పోయి ప్రభుత్వంలో రంగంలోనే విశాఖ ఉక్కుని పరిశ్రమని కొనసాగించే విధంగా పోరాటం చేస్తామని చెప్పి అధికారంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం అధికార పక్షం రెండూ కూడా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థను కొనసాగించాలని చెప్తా ఉన్నారు. కేవలం మాటలకే పరిమితం అవుతా ఉన్నారు. మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆనాడు విశాఖ ఉక్కు సాధన కోసం ఏదైతే 62 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉన్నారో దాని స్ఫూర్తిగా ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడంలో భాగంగా అవసరమైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు కూడా రాజీనామా చేయండి, మరలా మిమ్మల్ని ప్రజలే గెలిపించుకుంటారు. ఆ విధంగా మీరు పోరాటం చేయాలి, ప్రజాక్షేత్రంకి రావాలి, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థని కొనసాగించాలి. ఆ విధంగా అందరం కలిసి నడుద్దాం, పోరాటం చేద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 10న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, జిల్లా అధ్యక్షులు ఈశ్వర్రావు, నగర అధ్యక్షులు ఉస్మాన్, విద్యార్థి సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థులపైన ఉద్యోగాలు అడిగితే దాడులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అలాగే దేశవ్యాప్తంగా కూడా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి జాబులను ఫిలప్ చేయమని అడుగుతూ ఉంటే విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం. ఈ 2 ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలన్నీ కలిసి ఒక కార్యాచరణను రూపొందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్ని విద్యార్థి సంఘాలను, యువజన సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన సిద్ధం కావడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విద్యార్థులందరినీ కలిసి, యువకులందరినీ కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జాబులన్నిటినీ ఫిలప్ చేస్తాను అని చెప్పి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తాను అని చెప్పి 2,35,000 జాబులను తక్షణమే ఫిలప్ చేస్తాను అని చెప్పి డిఎస్సిని ఫిలప్ చేస్తాను అన్నాడు. పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాటిని ఫిలప్ చేస్తాను అన్నాడు. నిరుద్యోగ సమస్యని ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తాను అని చెప్పి 2.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా నిరుద్యోగులను మోసం చేస్తూ ఉన్నాడు. ఒక వారం రోజుల క్రితం ఉద్యోగస్తులకు 62 సంవత్సరాల వయసు పెంచుతూ మరొక జీవోను రిలీజ్ చేయడం జరిగింది. ఉద్యోగస్తులే సాక్షాత్తు వ్యతిరేకిస్తున్నటువంటి జీవోను కంటిన్యూ చేస్తూ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు జాబులు లేక ఎంబీఏలు, ఎంసీఏలు చదివి రోడ్లపైన పానీపూరి బండ్లు, జొమాటో, ర్యాపిడ్ ఇట్లాంటి వాటిపైన ఆటో డ్రైవర్లుగా మారిపోయేటువంటి పరిస్థితి. ఇంతటి దారుణమైనటువంటి ప్రభుత్వం గతమైనాడు కూడా చూడలేదు. వీటన్నిటిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా, యువజన సంఘాలన్నీ కూడా
రాజకీయ పార్టీలన్నీ కూడా మాకు మద్దతుగా నిలుస్తూ విద్యార్థుల పక్షాన జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసేదాకా, పోలీస్ శాఖలో ఉన్నటువంటి జాబులన్నిటిని ఫిలప్ చేసేదాకా, డిఎస్సిని రిలీజ్ చేసేదాకా, 62 సంవత్సరాలకు పెంచినటువంటి ఉద్యోగస్తుల యొక్క జీవిత కాలాన్ని తగ్గించేదాకా మా యొక్క పోరాటం నిరంతరాయంగా కొనసాగుతుంది. రేపు జరగబోయేటువంటి 10వ తారీఖున సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిని 13 జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులు యువకులందరూ కూడా విజయవాడకు తరలి వచ్చి ఐక్య విద్యార్థుల పోరాటంలో పార్టిసిపేట్ చేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అహంకారాన్ని దించేదాకా మా యొక్క పోరాటం కొనసాగుతుంది అని చెప్పేసి విద్యార్థుల పక్షాన, యువజన పక్షాన జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. యువత మొత్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విద్యార్థి యువకులు అడుగుతా ఉన్నాం. మీరు వచ్చారు, మా జీవితాల్లో ఏం మార్పు వచ్చిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రిటైర్మెంట్ వయసు మీరు 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతారా? అంటే ఈరోజు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసి ఒక పక్కన జాబ్ క్యాలెండర్, మీరు చెప్పినటువంటి మేనిఫెస్టో జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి విధంగా జాబ్ క్యాలెండర్ ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉంటే మీరు ఎక్కడ మేనిఫెస్టోలో 62 ఏళ్ళు పెంచుతామని ప్రకటించలేదు. ఈరోజు ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఏ ఒక్క ఉద్యోగ సంఘ నాయకుడు కూడా 62 ఏళ్ళు పెంచమని అడగలేదు. వాళ్ళు అడిగారు సిపిఎస్ రద్దు చేయమని, మీరు సిపిఎస్ రద్దు చేయలేదు. పోస్టులు భర్తీ చేయమని అడిగారు, పోస్టులు భర్తీ చేయలేదు. మేము అడుగుతున్నాం జాబ్ క్యాలెండర్ ఇవ్వమని, మీరు జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు మీరు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా మీ పక్కన ఒక 50 మంది సలహాదారులు పెట్టుకున్నారు. వాళ్ళందరూ ఏం సలహాలు ఇస్తున్నారని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తగపడ్డ కడుపు మంటతో గురి అయినటువంటి విద్యార్థి యువజన సంఘాలందరూ కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు రాష్ట్ర ఎన్ఎస్యూ అధ్యక్షుడు మధు గారి నాయకత్వంలో, గుంటూరు ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో ఒక జాబ్ క్యాలెండరు ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసేటటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. వివిధ విద్యార్థి యువజన సంఘాలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు ఇవాళ పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. 6 కాలం కష్టపడి ఇల్లు వాకిలు అమ్ముకొని తమకున్నటువంటి శక్తి కొలది పిల్లల్ని చదివించి ఎక్కడో చోట ఉద్యోగ అవకాశాలు వస్తాయి, జీవితంలో స్థిరపడతాడు అనేటటువంటి ఒక ఆశతో పిల్లల్ని చదివిస్తూ ఉంటే, ఉద్యోగం ఇవ్వండి రా మహాప్రభు అంటే మీరు ఉరేసుకునే విధంగా పిల్లల్ని, విద్యార్థుల్ని ఉరిగొల్పుతూ ఉన్నటువంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. బీసీ సంక్షేమ సంఘం గుంటూరు పార్లమెంటు అధ్యక్షులుగా ఏడుకొండలు నియమితులయ్యారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు ఏడుకొండలకు శనివారం నియామక పత్రాన్ని అందజేశారు. చుట్టుగుంటలోని బీసీ యువజన సంక్షేమ సంఘ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ మాట్లాడారు. బీసీ యువత రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేసి తమ లక్ష్యాలను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఏడుకొండలు మాట్లాడుతూ బీసీలంతా ఏకమై పార్టీ దిశగా అభివృద్ధి అడుగులు వేద్దామని ఆకాంక్షించారు. ఈరోజు గుంటూరు జిల్లాలో ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్స్లో గుంటూరు పార్లమెంట్కి మంగోలు ఏడుకొండలు గారిని రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు మరి ఈరోజు నియమించడం జరుగుతూ ఉంది. 26 పార్లమెంట్ సెగ్మెంట్లో అన్ని పూర్తి స్థాయిలో 26 కొత్తగా పార్లమెంట్ సెగ్మెంట్లని కూడా ఏర్పాటు చేయడానికి మరి త్వరలోనే ఆ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమాన్నే తీసుకురావడం కోసం మరి అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు సుదీర్ఘంగా ఒక ప్రయాణాన్ని చేస్తూ ఉన్నారు. ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ రోజున్న పరిస్థితుల్లో
మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, వైఎస్ఆర్సీపీ ఏదైతే జనాలు నమ్మి ఓట్లేశారో పూర్తి స్థాయిలో విఫలమైందనడానికి ముఖ్యమైన కారణం నిన్నే ఉద్యోగులందరూ రోడ్డు మీదకి ఎక్కడమే ఒక పెద్ద ఉద్యమ రూపం కూడా మనం చూడొచ్చు. ఈ మధ్యకాలంలో అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి. రైతు ఉద్యమం, అదేవిధంగా ఈరోజు ఉద్యోగుల ఉద్యమం, రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమం జరగబోతుందని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం అందరం గమనించాలి, ఏమైపోయింది విదేశీ విద్య, ఏమైపోయింది సబ్సిడీ లోన్స్, బీసీలకు సంబంధించి రావాల్సిన బడుగు బలహీన వర్గాలకు రావాల్సిన లోన్స్ అన్ని ఏమైపోయినాయి, బీసీ కార్పొరేషన్ అంతా ఏమైపోయింది. ముఖ్యంగా యువతరం నాశనం అయిపోవడానికి ఈ ప్రభుత్వం ముఖ్యమైన కారణం అని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర బీసీ సంక్షేమ యోజన విభాగంగా యువకులందరికీ తెలియజేసేది ఒకటే, పుట్టుకతో మీరు ముసలోళ్ళు కాదు. మన యొక్క లక్ష్యాల్ని చేరాలని అంటే పోరాటం తప్పదు. ఈరోజు ఏ రకంగా అయితే మరి ఉద్యోగస్తులందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కి వారి యొక్క ఏవైతే రావాలో వాళ్ళ కృషికి సంబంధించిన అంశాలన్నీ ఏవైతే రావాలో వాటికి ఎట్లయితే పోరాటం చేస్తే ఈరోజు ప్రభుత్వం దిగొచ్చి ఏ రకంగా అయితే చర్చలకు పిలిచి ఏ రకంగా అయితే మేము అన్ని చేస్తామని అంటున్నారో, రాబోయే రోజుల్లో కూడా మనమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం చాలా ఉంది. రేపు రాబోయే యొక్క తరానికి మనం ఆదర్శంగా ఉండాలి. రాబోయే రోజుల్లో మనకి సంబంధించిన ప్రతి ఒక్క హక్కుని మనం సాధించుకునే విధంగా ఈ యొక్క ప్రభుత్వం మీద పోరాటం చేయాలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. రోజు నా మీద నమ్మకంతో, విశ్వాసంతో గౌరవనీయులైన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కేసుల శంకర్రావు గారు ఒక బాధ్యత నాకు అప్పచెప్పారు. దాన్ని అన్ని వర్గాలను కలుపుకొని బీసీ సంఘాన్ని బలోపేతం చేయటం కోసం నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా యువజన నాయకుడు క్రాంతి కుమారు, అలానే పావులూరు అనంతరావు గారికి, అలానే పరిషా రంగనాథ్ గారికి, ఇక్కడికి వచ్చిన నా అభిమానులకి, మా అనుచరులకి, బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము రాబోయే రోజుల్లో బీసీ గళాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి అధికార దిశగా మనం ప్రయాణం చేయకపోతే మనం ఓటులకే పరిమితం అవుతాం తప్పితే అధికారానికి దగ్గర కాము. కాబట్టి దయచేసి గుంటూరు పార్లమెంట్లో ఉన్న బీసీ సోదరులందరూ కూడా మీడియా ముఖంగా నేను వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నా. ఇప్పుడైనా సరే మీరు కళ్ళు తెరవండి, మన హక్కులను మనం సాధించుకోవాలి, మన అధికారాన్ని సాధించుకోవాలి. అధికారం లేకపోతే మనకు అభివృద్ధి ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు రాబోయే 24 ఎలక్షన్లో బీసీ అభ్యర్థుల్ని ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా మీరు గెలిపించుకొని మన విజయానికి మనం దగ్గర అయ్యే ప్రయత్నం మీరందరూ కూడా చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మీరందరూ నా పక్కన ఉంటే మీకోసం నేను దేనికైనా ముందుకు వస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు టీజేపీఎస్ కాలేజీని ఎయిడెడ్ కాలేజీగానే కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్తో శనివారం టీజేపీఎస్ కాలేజీ వద్ద ఎస్ఎఫ్ఐ ధర్నా చేపట్టింది. ఇందులో భాగంగా ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ, యాజమాన్యం స్పందించని పక్షంలో తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ చేసిన పోరాట ఫలితంగా ప్రభుత్వం ఎయిడెడ్ కాలేజీ విలీనాన్ని ఉపసంహరించుకుంటూ 4 ఆప్షన్స్ ఇచ్చింది. చాలా ఎయిడెడ్ కాలేజెస్ ఆ ఆప్షన్స్ ఎంచుకొని ఆ కాలేజీ యొక్క ఎయిడెడ్ సిబ్బందులు కూడా తిరిగి వెనక్కి తెచ్చుకోవడం జరిగింది. కానీ గుంటూరులో ఉన్నటువంటి టీజేపీఎస్ కాలేజీ మాత్రం పలుసార్లు కలిసి
టీజేపీఎస్ కాలేజ్ ఎయిడెడ్గా కొనసాగడానికి 4th ఆప్షన్ ఎంచుకొని లెటర్ పెట్టండి, మన కాలేజ్ ఎయిడెడ్ సిబ్బందులు వెనక్కి వస్తారని చెప్పేసి ఎన్నిసార్లు కలిసినా కూడా ఇంతవరకు కాలేజ్ యాజమాన్యం లెటర్ పెట్టట్లేదు. కేవలం పేద విద్యార్థుల కోసం ఏర్పడినటువంటి టీజేపీఎస్ కాలేజీని నేడు కాలేజీ యాజమాన్యం వ్యాపారం దురుద్దేశంతోనే ఈరోజు ఇంతవరకు లెటర్ పెట్టలేదని చెప్పేసి మేము అప్పుకుపోతూ ఉన్నాం. కాబట్టి టీజేపీఎస్ కాలేజీని వెంటనే 4th ఆప్షన్ తీసుకొని ఎయిడెడ్ కాలేజీగా కొనసాగాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రభుత్వం ప్రోసో ఫండ్స్, యూజీసీ ఫండ్స్ ఏర్పడిన టీజేపీఎస్ కాలేజీని ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకొని గవర్నమెంట్ కాలేజీగా కొనసాగాలని చెప్పేసి అంతవరకు మా పోరాటం ఇలాగే కాలేజీ నిర్బంధం చేసి లెక్చరర్స్ని కూడా నిర్బంధం చేసి మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయాలని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. లాడ్జీ సెంటర్లోని పార్టీ కార్యాలయంలో శనివారం వెంకటేశ్వరరావు మాట్లాడారు. సజ్జల లాంటి సలహాదారులు రాష్ట్రానికి ఉండటం బాధాకరమని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే సలహాలు ఇవ్వాలని సజ్జల రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు ఆళ్లాహరి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సలహాదారులను పెట్టుకుని ఈ రాష్ట్రానికి ఆ ముఖ్యమంత్రి గారు లోపల నుంచి బయటికి రాడు. విఘ్నత ఉన్న జనమందరికీ తెలుసు, సూర్యకిరణాలు పడందే వెలుగుండదు. అట్లాగే జీవనముల మీద కూడా ఆ సూర్యకిరణాలు అనేది చాలా ఎఫెక్ట్గా ఉంటాయి. భూమి మీద సూర్యకిరణాలు పడిన సాట జీవం ఉంటుంది, మొక్కలు పెరుగుతాయి. ఆ సూర్యకిరణాలు పడని సాట, నీడగా ఉండే సాట మనం చూస్తున్న చెట్ల కింద నిర్జీవంగా ఉంటుంది నేల. ఇవాళ అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి గారు సూర్యకిరణాలు తగలకుండా ఆ ఇంట్లోనే కూర్చుంటున్నాడు. సలహాదారులను వాళ్ళని వదిలిపెట్టేశాడు. దానివల్ల ఈ రాష్ట్రం ఒక నిర్జీవంగా తయారైందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం కొంచెం ముతగ్గా మాట్లాడుకోవాలంటే మనిషి మీద కూడా సూర్యకిరణాలు పడిపోతే మనిషి శరీరం కూడా అన్ని అవయవాలు సరిగా పనిచేయవని చెప్పేసి సైంటిఫిక్గా చెప్తూ ఉంటారు. రాష్ట్ర ప్రజల్ని ఒకవేళ నేను మాట్లాడే దాంట్లో తప్పుంటే క్షమించమని చెప్పి కోరుకుంటూ, మన బాడీ మీద ఇన్నర్ పార్ట్లో సూర్యకిరణాలు పడినందువల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవాళ ఈ సలహాదారులు కూడా ఇవాళ మరీ ముఖ్యంగా ఈ సజ్జల నాయన ఈ రాష్ట్రానికి ఒక దురదలా తయారని చెప్పేసి మేము చెప్పాలనిపిస్తూ ఉంది. కంట్లో నలుసు అని చెప్పేసి ఏ రకంగా అంటారో మేమైతే ఈ సజ్జల ఈ గజ్జల్లో దురదలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తయారని చెప్పేసి చెప్పాలనిపిస్తుంది. తగుదనమ్మా నువ్వు ఎందుకు వస్తావు? రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఏమైపోయారు? మీరు చెప్పుకున్న 151 మంది వెళ్ళిపోయారు. పోనీ నువ్వేమన్నా రాష్ట్రాన్ని బాగు చేస్తున్నావా? నువ్వు రాష్ట్రాన్ని బాగు చేసే సలహాలు ఇస్తే బాగు చేస్తూ ఉంటే నిన్ను గౌరవించేవాళ్ళం మేము. ఇవాళ నిన్ను చూసాం ఉద్యోగస్తులు కూడా హూ ఈజ్ సజ్జల అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. నీకే కనుక మానం, మర్యాద, పౌరుషం ఉంటే నీ పదవికి రాజీనామా చేస్తే పక్కకు పో. నువ్వు వచ్చిన దగ్గర నుంచి, నువ్వు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రం నాశనమైంది. నీకు ఏం తెలుసని సలహాదారుగా పెట్టుకున్నారు నిన్ను? నీకు ఏమి అర్హత ఉందని పెట్టుకున్నారు నిన్ను? మీ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రెస్లో నువ్వు ఒక ఉద్యోగం కాబట్టి, నువ్వు ఆయన రోడ్లో ఉండబట్టి తిరుగుతున్నప్పుడు ఆయన కాపలా కాసావు కాబట్టి నిన్ను తీసుకొచ్చి సలహాదారుడిని పెడితే నీ శాతగానితనం అంతా కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మీద చూపించి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేవారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరులో కోటి సంతకాల సేకరణ, విశాఖ ఉక్కు కోసం తగ్గేదే లేదన్న ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు. పదిన కలెక్టరేట్ల వద్ద ధర్నా, గుంటూరులో
ఇంతటితో సమాప్తం. నమస్కారం.